సో ఇప్పుడు సిన్ థియరీ ఉంది కదా, యేసయ్య పాపాల కోసం మరణించాడు, పాపాల నుంచి జనాల్ని విడిపించాడు అని చెప్పేసి అంటారు. అలాగే ఏమన్నా రాముడు చేశారా అంటే పాపాల నుంచి విడిపించారు వాళ్ళే దేవుడు అని చెప్పేసి మేము నమ్ముతాం, అంటే క్రిస్టియన్స్ నమ్ముతారు. సో ఆ విధానికి ఏమన్నా మీరేమన్నా ఇప్పుడు యేసు మన కోసం చనిపోయాడు, మనం ఆ బలి మన కోసం జరిగిందని నమ్మితే మనం స్వర్గానికి పోతాం అని నమ్ముతారు కదా క్రైస్తవులు. ఎస్. అలాగే శాతబడులు చేసేవాళ్ళు కూడా ఒక కన్యని బలిస్తే మనకు శక్తులు వస్తాయని నమ్ముతారు. అందులో ఎంత నిజం ఉందో ఇందులో కూడా అంతే. ఈ శాతబడులు, బాణామతి, ఈ కన్యల్ని బలిచ్చేవాళ్ళు వాళ్ళకి ఈ క్రైస్తవులకి ఏమీ తేడా లేదు. సింపుల్ లాజిక్. ఇప్పుడు మన కన్న తండ్రి అయినా ఒక వయసు వచ్చేటప్పటికి అంటే ఒక బుడిబుడి అడుగులు వేసేటప్పుడు చేయబట్టుకు నడిపిస్తాడు. ఎల్లకాలం ఆయన చేయబట్టు నడిపిస్తే ఎల్లకాలం భుజాల మీద ఎక్కిస్తుంది తిప్పుతాడా? మన కాళ్ళ మీద మనం నడవాల్సిందే. లేకపోతే వాడు సోమరిపోతాడు, ఎందుకు పనికిరాడు అవుతాడు. భగవంతుడు కూడా అంతే. మనం ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ తెలియని అంధకారంలో ఉన్నప్పుడు శరణాగతి చేస్తే ఆయన వెలుగులోకి తీసుకురావడానికి చేయబట్టుకుని నడిపిస్తాడు. అంతేకాని మొత్తం నువ్వు అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం నిన్ను ఎత్తుకుని తిప్పుతాను ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఇక్కడ హిందుత్వంలో ఏంటి అంటే నువ్వు క్రమశిక్షణతో, నువ్వు స్వయం కృషితో నీ ఆత్మను ఉద్ధరించుకోవాలి. దానికి భగవంతుడు సహాయం చేస్తాడు. ఎప్పుడెప్పుడు సహాయం చేయాలో, ఎక్కడెక్కడ సహాయం చేయాలో మనం చిత్తశుద్ధితో ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన చేస్తాడు. కానీ ఆ ఆత్మోద్ధరణ మనకి మనంగా చేసుకోవాలి. అది అవనంతకాలం జీవన చక్రంలో, జన్మ చక్రంలో బట్టి తిరుగుతూ ఉంటారు. ఆత్మని ఉద్ధరించుకోలేకపోతే వీళ్ళకేంటి, ఎక్కి కూర్చుంటే ఆయన తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడు. అది కూడా ఏంటి, ఆయన మతంలోకి వచ్చిన వాళ్ళు. అవును. వేరే మతంలో ఉన్న వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినా నరకంలో వేసి కాలుస్తాడంట. అవునవును. ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది, నా పార్టీకి ఓటేసిన వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు, మిగిలిన వాళ్ళందరినీ జైల్లో వేస్తానంటే అది నువ్వేం మనిషిరా, నువ్వు మనిషివా, ముఖ్యమంత్రివా, లేకపోతే అడ్వైస్ పెడతారు కదా. అవునవును. ఏంట్రా నీది ఇంత నేరో మైండ్ ఏంట్రా అంటారు కదా. పార్టీకి ఓటు వేయకపోయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అందరికీ ముఖ్యమంత్రినే, అందరినీ సమభావంతో చూడాలి అనే ఒక థింకింగ్ ఒక సాధారణ మనుషులకు ఉన్నప్పుడు నువ్వు దేవుడు ఎలా అవుతావు? ఎంత నికృష్టమైన మనస్తత్వం పెట్టుకుని. నీ మతంలో రాకపోతే ఆడు ఎంత మంచోడైనా సరే, ఎన్ని పుణ్యాలు చేసినా సరే నరకమే. ఇది రాసినోడికి తలతక్క, ఆడి మైండ్ లేదు, ఆడికి అది తాగుపోతాడు. వాళ్ళు తాగింది ఎక్కినప్పుడు ఒకటి రాశారు, దిగినప్పుడు ఒకటి రాశారు.